మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. అధికారికంగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. నికరంగా ఓడిపోయింది మాత్రం ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అతి విశ్వాసంతో దుబ్బాక, హుజురాబాద్ స్థానాలను చేజార్చుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో మాత్రం చతురంగ బలాలను మోహరింపజేసి గెలిచామనిపించుకున్నారు. మునుగోడులో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే ఏం జరుగుతుందో తెలుసుకున్న కేసీఆర్ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా పదునైన వ్యూహాలతో గండం గట్టెక్కారు. మునుగోడులో ఏ పరిస్థితిలో విజయం సాధించారో తెలుసు కనుక కేసీఆర్ పొంగిపోకుండా వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలపై దృష్టి సారించారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి విజయానికి ప్రధాన కారణమైన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మాత్రం మునుగోడు విజయం తమదేనని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన 8.5 ఏళ్ల తర్వాత తమ అవసరం కేసీఆర్ కు వచ్చినందుకు ఆనందంలో మునిగి తేలుతున్న ఆ పార్టీలు ఈ జన్మకిది చాలన్నట్టుగా సంతృప్తి చెందుతున్నాయి. గత ఎన్నికల్లో కేవలం 6% మాత్రమే ఓట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉప ఎన్నికలో దాదాపు 40% ఓట్లు సాధించి తెలంగాణ రాజకీయాలలో తన పట్టు పెంచుకుంది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడమే కాకుండా ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీది మాత్రం అంతులేని విషాదం. కర్ణుడి చావుకు ఎన్నో కారణాలన్నట్టుగా కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి కూడా అనేక కారణాలు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన డజను మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ను దెబ్బతీసిన కాంగ్రెస్ నాయకులు కనీస స్పృహ లేకుండా ఆ తర్వాత కుమ్ములాటలతో తెలంగాణలో పార్టీకి పాడె కట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి ఉంది. రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆ పార్టీకి విజయావకాశాలు మెరుగయ్యాయన్న అభిప్రాయం నెలకొంది. దీంతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు తమ నిజ స్వరూపం ప్రదర్శించడం మొదలుపెట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్ శల్య సారథ్యం చేశారు. బయట పడని మరికొందరు వెన్నుపోట్లకు పాల్పడ్డారు. అంతిమంగా తెలంగాణలో అధికారంలోకి రావాల్సిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ బ్రతకకూడదని భావించిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకోవాలని కోరుకునే పరిస్థితి ఏర్పడింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లు కూడా కేసీఆర్ పరోక్ష ప్రోత్సాహంతోనే అన్న అభిప్రాయం కూడా ఉంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడితే నష్టపోయేది కేసీఆర్ మాత్రమే. కాంగ్రెస్ కోలుకోలేకపోతే భారతీయ జనతా పార్టీ మరింత బలపడడం ఖాయం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా జవసత్వాలను సమకూర్చుకునే పని మొదలు పెట్టింది. 2014 తర్వాత ఆ పార్టీని వదిలి వెళ్లిన వారిలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరాలని యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొందరు నాయకులు ఇప్పటికే ఈ దిశగా మంతనాలు జరిపారు. తెలంగాణలో పడిపోయిన తెలుగుదేశం పార్టీని నిలబెట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం ఖాయమన్న అభిప్రాయంతో ఉన్న నాయకులు టీడీపీ వైపు చూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయం మునుగోడు ఉప ఎన్నికతో రుజువైంది. అయితే ఆ వ్యతిరేకతను బీజేపీ పూర్తి స్థాయిలో సొమ్ము చేసుకోగలదా అన్నది ప్రశ్నార్థకం. నాయకత్వ లేమితో బీజేపీ ఇప్పటికీ సతమతమవుతోంది. మరి ఈ సమస్యను ఎలా అధిగమించబోతున్నారో చూడాలి. టీఆర్ఎస్ తో కమ్యూనిస్టులు జత కట్టినందున తాము కూడా తెలుగుదేశం వంటి పార్టీని చేరదీయాలన్న ఆలోచనతో తెలంగాణకు చెందిన కొందరు బీజేపీ ముఖ్యులు యోచిస్తున్నారు. సెటిలర్లను ఆకర్షించాలంటే తెలుగుదేశంను చేరదీయక తప్పదని ఆ వర్గ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, ప్రజల ఆలోచనలు భిన్నంగా ఉంటాయని బీజేపీ అధిష్టానం గుర్తించడం లేదట. ఉత్తరాది మోడల్నే దక్షిణాదిని కూడా అమలు చేయాలనుకోవడం వల్లనే తెలంగాణలో పార్టీ ఆశించిన మేర బలపడలేకపోతున్నదని తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు ఒకరు విశ్లేషించారు. మత ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రంలో బలపడడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ వటవృక్షంలా ఎదిగారు. ఆయనకు ధీటైన బలమైన నాయకుడిని ప్రొజెక్ట్ చేయకుండా మత ఉద్రిక్తతలు రచ్చగొడితే ప్రయోజనం ఉండదని మరో నాయకుడు చెప్పుకొచ్చారు. గతంలో మత కలహాలతో పాటు నక్సలైట్ల కార్యకలాపాలతో అట్టుడికిన తెలంగాణలో ఇప్పుడు ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్,
అసలు సిసలు కాస్మోపాలిటన్ నగరంగా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో మతం కార్డు కాలం చెల్లిన ఆయుధం అన్నది బీజేపీలో చేరబోతున్న ఇతర పార్టీల నాయకుల అభిప్రాయంగా ఉంది. తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమ ఉజ్జి ఎవరు అంటే ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. అదే సమయంలో రాష్ట్రంలో గణనీయంగా ఉన్న బీసీలలో రాజ్యాధికార కాంక్ష బలపడుతోంది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తమ అధిష్టానం ఆ దిశగా వ్యూహాలు రూపొందించుకొని పక్షంలో పార్టీ పరిస్థితి పాల పొంగులా మిగిలిపోయే ప్రమాదం ఉందని బీజేపీకి చెందిన మరో ముఖ్య నేత వ్యాఖ్యానించారు. నిజానికి మునుగోడులో ఉప ఎన్నిక జరిపించడం కూడా అవాంఛనీయమని ఆయన విశ్లేషించారు. గుప్పిట మూసి ఉంచితేనే బాగుండేదని ఈ వర్గం అభిప్రాయపడుతోంది. అయితే బీజేపీ అధిష్టానం ఈ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయగలిగామని, కేసీఆర్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయం ప్రజల్లో కల్పించామని అధిష్టానం పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ అభిప్రాయాన్ని తోసిపుచ్చలేం. కాంగ్రెస్ పార్టీతో పోల్చితే భారతీయ జనతా పార్టీకి ఇప్పటికీ నాయకుల కొరత ఉంది. దుబ్బాక, హుజూరాబాద్లలో బలమైన అభ్యర్థులు లభించడంతో మంచి ఫలితాలు సాధించగలిగిన బీజేపీకి కనీసం 60 నుంచి 70 స్థానాల్లో ఆ పరిస్థితి లేదు. పార్టీ అధిష్టానం కూడా ఈ సమస్యను గుర్తించి చేరికలపై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే బీజేపీతో ఎమడగలమా అన్న సందేహంతో పార్టీలు మారాలనుకుంటున్న పలువురు నాయకులు ఇప్పటికీ సందిగ్ధంలోనే ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాలనుకుంటున్న బీజేపీ అగ్రనాయకత్వం ఈ దిశగా ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు చేసి దెబ్బతిన్న మోడల్నే ఇప్పుడు తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో అమలు చేయడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్ల ద్వారా రాజకీయాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కుముద్ బెన్ జోషి వంటి గవర్నర్ ద్వారా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ఎన్ని తిప్పలు పెట్టారో అందరికీ తెలిసిందే. దీంతో గవర్నర్ వ్యవస్థపై ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాటం చేశాయి. మళ్లీ ఇంతకాలానికి నాటి పరిస్థితులే పొడచూపుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆ రాష్ట్ర గవర్నర్ చికాకు పెట్టగా, ఇప్పుడు కేరళ, తమిళనాడు, తెలంగాణలో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడతారని భావించలేం. తెలంగాణ గవర్నర్ తమిళసాయి కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గవర్నర్ జిల్లా పర్యటనలకు వెళితే స్థానిక అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా ముఖం చాటేస్తున్నారు. రాజ్ భవన్ ఛాయలకు వెళ్లడానికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తనను అవమానిస్తోందని గవర్నర్ తమిళసాయి ఆవేదన వ్యక్తం చేశారు. వివాదం పరిష్కారం కాకపోగా నానాటికి ముదురుతూ వచ్చింది. ఇప్పుడు ఈ జాబితాలో కేరళ, తమిళనాడు గవర్నర్లు కూడా చేరారు. రాజ్ భవన్ బీజేపీ పార్టీ కార్యాలయంగా మారిపోయిందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఎండగట్టే ప్రయత్నాలను కేసీఆర్ తీవ్రం చేశారు. దీంతో గవర్నర్ తమిళసాయి హుటాహుటిన ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. ఆ వెంటనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్ను కూడా ట్యాప్ చేస్తున్నట్టు అనుమానంగా ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. అమిత్ షా అనుమతి లేకుండా ఆమె ఇంతటి తీవ్ర ఆరోపణ చేస్తారని భావించలేం. మామూలుగా అయితే గవర్నర్ ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించాలి, కానీ అలా ఏమీ జరగలేదు. టీఆర్ఎస్ బీజేపీ మధ్య జరుగుతున్న రాజకీయ పోరులో భాగమే మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం గాని, గవర్నర్ ఆరోపణలు గాని అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చినట్టున్నారు. అందుకే ఈ రెండు అంశాలపై రావలసినంత స్పందన రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రావడం,
ఆయన పర్యటనను కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండడంతో తెలంగాణలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రాజకీయాలు కనీసం కొంతకాలం పాటు చల్లబడతాయనే జనం భావించారు. అయితే ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను కేసీఆర్ ఈ స్థాయిలో వ్యతిరేకిస్తారని భావించలేదు. రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభానికి ప్రధానమంత్రి వస్తున్నారు. అంతకు మించి ప్రధానికి కార్యక్రమాలు ఏమీ లేవు. ప్రధానితో వేదిక పంచుకోవడం ఇష్టం లేకపోతే కేసీఆర్ దూరంగా ఉండిపోవచ్చు. అయితే తన ఏలుబడిలో ఉన్న తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించడానికి వీలు లేదన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. తెలంగాణకు మోదీ అవసరం లేదని, ఆయనకు ప్రవేశం లేదని హైదరాబాద్లో హోర్డింగ్లు ఏర్పాటు చేయడంతో పాటు కేసీఆర్ సొంత మీడియాలో ప్రధానమంత్రికి వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా కథనాలు వండి వార్చడం మొదలెట్టారు. దీంతో కొత్త మిత్రులు కమ్యూనిస్టులు కూడా గొంతు కలిపారు. నిజానికి ప్రధాని పర్యటనను కేసీఆర్ ఇంతలా వ్యతిరేకించి ఉండకపోతే మోదీ పర్యటనకు చెప్పుకోదగిన ప్రాధాన్యత ఉండేది కాదు. కేసీఆర్ పుణ్యమాని ఇప్పుడు మోదీ పర్యటనకు ప్రాధాన్యత లభించింది. కేసీఆర్ ఆలోచనలు, వ్యూహాలు ఏమిటో తెలియదు గాని బీజేపీతో ఆయన తీవ్ర స్థాయిలో తలపడుతున్నారు. ఈ పరిణామం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్ధానికి దారితీస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేసీఆర్ సిట్ ని ఏర్పాటు చేయగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లను రంగంలోకి దించింది. దీంతో తెలంగాణలో ప్రశాంత వాతావరణం చెల్లాచెదురైంది. కేంద్ర సంస్థలు ఎప్పుడు ఎవరిపై దాడులు చేస్తాయోనని వ్యాపార, పారిశ్రామిక సంస్థలు ఉలిక్కి పడుతున్నాయి. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవికి చెందిన గ్రానైట్ వ్యాపార కార్యాలయాలు, ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు చేశారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రముఖ ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని ఢిల్లీలో అరెస్టు చేశారు. లిక్కర్ వ్యవహారంతో ముఖ్యమంత్రి కుమార్తె కవితకు సంబంధం ఉందని అంగీకరించాల్సిందిగా ఈడీ అధికారులు బలప్రయోగం చేస్తున్నారని ఈ కేసులోని నిందితులు ఆరోపిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు కూడా ఫామ్ హౌస్ వ్యవహారంపై దర్యాప్తులో వేగం పెంచారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా రెండు పార్టీల మధ్య మొదలైన రాజకీయ పోరు కాస్త ఇటు కేసీఆర్, నరేంద్ర మోదీ, అమిత్ షాల మధ్య పోరుగా మారిపోయింది. ఈ పోరులో ఎవరిది పై చేయి అవుతుందో తెలియదు గాని తెలంగాణలో మాత్రం ఇప్పటిదాకా ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో పెట్టుబడులకు సుహృద్భావ వాతావరణం ఉండింది. ఇప్పుడు కేసీఆర్, నరేంద్ర మోదీ మధ్య రాజకీయ యుద్ధం కాస్త వ్యక్తిగత పోరుగా రూపాంతరం చెందడంతో తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపబోతున్నది. నిజానికి కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ ఈ స్థాయిలో ఎందుకు తలపడుతున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ నిర్ణయాన్ని తెలంగాణ సమాజం ఇంకా జీర్ణించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని రాష్ట్ర పర్యటనను ఈ స్థాయిలో వ్యతిరేకించడం వాంఛనీయమా అన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభావం ఎంతవరకు ఉండబోతుందన్న విషయంలో కూడా స్పష్టత లేదు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉత్తరాదిన చాప కింద నీరులా విస్తరిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరగనున్న గుజరాత్ లో కూడా బీజేపీతో ఆయన తలపడుతున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆప్ ప్రభావం పెరుగుతోందని చెబుతున్నారు. దీంతో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీయే ప్రత్యామ్నాయం అన్న ఉద్దేశంతో కేజ్రీవాల్ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో భారత రాష్ట్ర సమితి పాత్రపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతానికి కేసీఆర్ మొండిగా, మూర్ఖంగా కేంద్ర ప్రభుత్వంతో తలపడుతున్నట్టుగా అనిపించవచ్చును గాని ఆయన రాజకీయ వ్యూహాలను తేలికగా తీసిపారేయలేం. తెలంగాణలో ఈ స్థాయిలో పోటీ ఇచ్చే స్థాయికి బీజేపీ ఎదుగుతుందని కేసీఆర్ ఊహించారో లేదో తెలియదు. ఒకవైపు బీజేపీ బలపడుతూ రావడం, మరోవైపు ప్రజల్లో తన పట్ల వ్యతిరేకత పెరుగుతూ ఉండడం కేసీఆర్ కు తెలియదనుకోలేం. అయినా ఆయన ప్రధాని మోదీతో కయ్యానికి కాలు దూవడం వెనక
ఏదో ఒక వ్యూహం ఉండి ఉండవచ్చు. అయితే అన్ని రోజులు మనవి కావని కేసీఆర్ గుర్తించడం అవసరం. రెండు ప్రభుత్వాల మధ్య పోరులో తెలంగాణ నలిగిపోయే పరిస్థితి ఏర్పడితే అందుకు మాత్రం కేసీఆర్ బాధ్యత వహించవలసి ఉంటుంది. ప్రధానమంత్రి రామగుండం పర్యటనను అడ్డుకోవడం వాంఛనీయం కాదని, ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి నష్టం చేయవద్దని విశ్రాంత ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తితో అనేక మంది ఏకీభవిస్తున్నారు. కేసీఆర్ తో తలపడడం వల్ల ప్రధానమంత్రి మోదీకి పోయేదేమీ ఉండదు. కేంద్ర ప్రభుత్వం అనే కొండను ఢీకొట్టడం వల్ల కేసీఆర్ రాజకీయంగా నష్టపోతారో లేదో తెలియదు గాని రాష్ట్రం మాత్రం నష్టపోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మొదలైన పోరులో కొందరు అధికారులు కూడా బలయ్యే ప్రమాదం లేకపోలేదు. ఫోన్ ట్యాపింగ్ గురించి గవర్నర్ ఫిర్యాదు చేస్తే కేంద్ర ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఎడాపెడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్న విషయం బహిరంగ రహస్యమే. కేంద్రం దర్యాప్తు జరిపితే ట్యాపింగ్ కు పాల్పడిన అధికారులు బలైపోతారు. మరోవైపు ఇప్పటికే కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వచ్చిన పలు వ్యాపార పారిశ్రామిక సంస్థలపై ఆదాయ పన్ను శాఖ, ఈడీ అధికారులు దాడులు చేసి కేసుల్లో ఇరికించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కేసీఆర్ ప్రభుత్వం ఇరికించగలదో లేదో తెలియదు గాని కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న పలువురు ఉక్కపోతకు గురవుతున్నారు. వారిపై ఇప్పటికే కేసులు పెట్టించారు. త్వరలో మరికొందరు ఈ జాబితాలో చేరబోతున్నారు. నిజానికి కొందరు మంత్రులు, శాసనసభ్యులు కూడా కేంద్రంతో ఈ స్థాయిలో ఘర్షణ అవసరమా అన్న అభిప్రాయంతో ఉన్నారు. కేసీఆర్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. గిట్టని వారి విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడంలో కేసీఆర్ కంటే ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఆకు ఎక్కువే చదివారు. రాజకీయ ప్రత్యర్థులకు ఊపిరాడకుండా చేయడంలో మోదీ దిట్ట. నిన్న మొన్నటి వరకు కేంద్ర పెద్దలపై రంకెలు వేసిన శివసేన నాయకుడు సంజయ్ రౌత్ జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత తన స్వరాన్ని సవరించుకోవడం గమనార్హం. రాజకీయ పోరాటాలు, వైరాలు ఇప్పుడు ఎన్నికల వరకే పరిమితం కావడం లేదు. పగలు, ప్రతీకారాలు రాజకీయాల్లోకి ప్రవేశించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ధోరణి అందరికీ సుపరిచితమే. ఇక కేంద్రం సంగతి సరే సరి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంపై పట్టు కోసం కేసీఆర్, బీజేపీ మధ్య మొదలైన యుద్ధం వికృత రూపం సంతరించుకోకూడదని కోరుకుందాం. ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వారే అధికారంలోకి వస్తారు. ఈ క్రమంలో పగలు, ప్రతీకారాలకు తావుండకూడదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు బాగుపడతాయని తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత వాతావరణం గమనిస్తే జీవితాలు బాగుపడకపోయినా పర్వాలేదు, మా మానాన మమ్మల్ని బతకనీయండి అని వేడుకునే పరిస్థితులు వచ్చాయి. ఇద్దరో ముగ్గురో వ్యక్తుల మధ్య నెలకొన్న అహం తెలంగాణకు శాపంగా మారకూడదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 8 ఏళ్లున్నారు. ఆయనకి ఇంకేం కావాలి అని ప్రశ్నిస్తున్న కేసీఆర్ కూడా 8.5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు మాత్రం ఇంకేం కావాలి? తాను ప్రధానమంత్రి కావాలని కేసీఆర్ కోరుకుంటూ ఉంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. పరిమితులు తెలుసుకున్నవాడు 10 కాలాల పాటు మనగలడు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వంటి వారిని చూసైనా నేర్చుకోవాలి. జాతీయ రాజకీయాల సంగతి అటుంచితే తెలంగాణ తన చేజారకుండా చూసుకునే దిశగా కేసీఆర్ ఆలోచనలు సాగితే ఆయనకే కాదు రాష్ట్రానికి కూడా మంచిది.